ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో సరస్వతి పుష్కరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి? సరస్వతీ నది నిజంగా ఉందా? తెలుగు రాష్ట్రాల్లో పుష్కర స్నానం ఎక్కడ చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. హిందూ పురాణాల్లో దేవతగా పరిగణించబడే సరస్వతీ నదిని గౌరవిస్తూ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి సరస్వతి పుష్కరం జరుగుతుంది. సరస్వతీ నది హిందూ పురాణాల్లో చెప్పబడిన ఓ పురాతనమైన నది. ఋగ్వేదంలోని నదీ శృతిలో చెప్పబడిన సరస్వతీ నదికి తూర్పున యమునా నది, పశ్చిమాన సట్లెజ్ నది ఉన్నాయి. ఆ తర్వాత మహాభారతంలో ఈ నది ఎండిపోయినట్లు చెప్పబడింది. సింధూలోయ నాగరికత కాలం నాటి అవశేషాలు ఎక్కువగా సింధూ నదికి తూర్పున గగ్గర్, హక్రా నది ప్రాంతాల్లో లభించినాయి. ప్రస్తుతం సరస్వతి అనే పేరు మీద ఓ చిన్న నది ఉంది. అది గగ్గర్ నదికి ఉపనది. బహుశా పురాతన సరస్వతీ నదికి ఓ శాఖ అయి ఉండవచ్చు. సరస్వతీదేవి మొదట్లో ఈ నదీ దేవత మూర్తిగానే ప్రారంభమైంది. అయితే తర్వాతి కాలంలో విశిష్టమైన దేవతా స్వరూపంగా గుర్తింపు పొందింది. హిందువులు సరస్వతీ నదిని అంతర్వాహినిగాను గంగా, యమునల సంగమంలో త్రివేణి సంగమం వద్ద ప్రవహిస్తుందని భావిస్తారు. స్వర్గం వద్ద ఉండే క్షీరవాహిని వైదిక సరస్వతీ నది ఒకటేనని, మరణానంతరము అమరత్వానికి మార్గంగా ఇది భావించేవారు. సరస్వతీ నది ఒకప్పుడు ఉండి తర్వాత అంతరించిపోయిందా, లేక సరస్వతీ నది అన్నది కల్పన మాత్రమేనా అనే విషయాలు తెలుసుకుందాము. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమంలో గంగా, యమున నదులు మాత్రమే కనిపిస్తుంటాయి. ఈ రెండు నదుల నీళ్లు అక్కడ కలుస్తాయి. పశ్చిమం వైపు నుంచి యమునా నది వస్తుంది, ఉత్తరం వైపు నుంచి గంగా ప్రవహిస్తుంది. ఈ రెండు నదులు కలిపి త్రివేణి సంగమం నుంచి గంగా నది ప్రవాహము తూర్పు వైపుగా సాగుతుంది. సరస్వతీ నది గురించి పురాణాల్లో ప్రస్తావన ఉంది, కానీ ఆ నది ఎక్కడా పైకి కనిపించదు. త్రివేణి సంగమం వద్ద సరస్వతి అంతర్వాహినిగా ఉంటుందని కొందరు పండితులు చెప్తున్నారు. సరస్వతీ నది అంతర్వాహినిగా సాగుతుందని, అది అదృశ్యం వెనుక అనేక భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పురాణాల ప్రకారం సరస్వతిని బ్రహ్మ కుమార్తెగా చెప్తుంటారు. ఆమె ఒక సందర్భంలో పురూరవ అనే రాజుకు ఆకర్షితురాలైందని చెప్తుంటారు. పురూరవ కౌశంబి రాజ్యానికి చక్రవర్తిగా ఉండేవారు. ప్రయాగరాజుకు దగ్గరలోనే ఈ కౌశంబి నది ఉంది. ఈ విషయం బ్రహ్మకు తెలిసి కోపంతో సరస్వతి మాయమైపోవాలని శపించాడని కథ ప్రచారంలో ఉంది. మరొక కథ ప్రకారము సరస్వతీ నది ప్రవాహము బద్రీనాథ్ క్షేత్రం వద్ద మొదలైందని చెప్తుంటారు. సరస్వతీ నది ప్రవాహ శబ్దం తన తపస్సుకు భంగం కలిగిస్తుందంటూ ఓ ఋషి పెట్టిన శాపం కారణంగా అది అంతరించిపోయిందని పురాణాలు, శాస్త్రాల్లో చెప్పబడింది. ఖచ్చితంగా ప్రయాగరాజులో సరస్వతీ నది కనిపించదు, కానీ ఇక్కడ ఖచ్చితంగా అది ఉంది. అదృశ్య రూపంలో సరస్వతీ నది ప్రవాహం సాగుతుంది. అందుకే గంగా, యమున నదుల్లో కలిపి త్రివేణి సంగమం అంటారు. సరస్వతీ నది పేరు వింటుంటాం, కానీ భారత్లో ఎక్కడా కనిపించదు. గంగా, యమున, గోదావరి, కావేరీ నదుల తరహాలో ఏ నది ప్రవాహం ఉండదు. కానీ సరస్వతీ నది ఉందనేది ఎంతోమంది భక్తుల నమ్మకం. త్రివేణి సంగమం కంటే ముందే యమునా నదితో కలిసి సరస్వతి దివేణిగా మారిందని చెప్తారు. సరస్వతీ నది ప్రవాహాన్ని చివరిసారిగా హర్యానాలోని గగ్గర్ ప్రాంతంలో సరస్వతీ నది యమునా నదిలో కలిసిపోయింది. అలా అక్కడి నుంచి ప్రయాగరాజు వరకు యమునా నదితో కలిసి దివేణిగా ప్రవాహంగా సాగుతుంది. అలా వచ్చిన రెండు నదులు గంగా నదితో కలిసి తర్వాత త్రివేణిగా మారాయి. వేదాల్లో చెప్పబడిన సరస్వతీ నది ఇప్పటికి ఉందా లేదా అంతరించిపోయిందా అనేది తెలియదు. వాతావరణము, టెక్టోనిక్ మార్పుల వల్ల సరస్వతీ నది 5000 సంవత్సరాల క్రితం అదృశ్యమైందని నమ్ముతారు. సరస్వతీ నది ఇప్పటికీ థార్ ఎడారి కింద ప్రవహిస్తుందని, దాని హిమాలయ అనుసంధానం సజీవంగా ఉందని నమ్ముతారు. హర్యానాలోని చిన్న పాలియో ఛానల్స్కు సరస్వతీ నదికి సంబంధించినట్లు భావిస్తారు. రాజస్థాన్లోని పాలియో ఛానల్లోని భూగర్భ జలాల వయస్సు సరస్వతి సమకాలీన యుగాన్ని సూచిస్తుంది. మహాభారతంలో సరస్వతీ నది ఎండిపోయిందని చెప్పబడింది. స్కంద పురాణంలో సరస్వతీ నది బ్రహ్మ నీటి కుండ నుండి ఉద్భవించి హిమాలయంలోని పాక్షా బుగ్గ నుంచి ప్రవహిస్తుందని చెప్పబడింది. ఇస్రో అందించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా
సరస్వతీ నది హిమాలయాల పుట్టి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి కచ్, సింధు శాఖ వద్ద అరేబియా సముద్రంలో కలుసు. మొత్తం పొడవు సుమారు 1600 కిలోమీటర్లు. సరస్వతీ నది తెలుగు రాష్ట్రాల్లోని జయశంకర్, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ప్రవహించింది. 2025 సంవత్సరంలో సరస్వతి పుష్కరాలు మే 15వ తేదీ నుండి మే 26వ తేదీ వరకు బద్రీనాథ్కు సమీపంలోని మన గ్రామంలో జరుగుతాయి. జయశంకర్, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతీ నది పుష్కరాలు జరగనున్నాయి. 2025 సంవత్సరం మే 14వ తేదీ బుధవారం రాత్రి 10:35 బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కర కాలం ప్రారంభం అవుతుంది. సరస్వతి పౌరాణిక నది అని హిందూ పురాణాలు కూర్చే నాటికి ఇది ఎడారిలో ఇంకిపోయి చిన్నగా అయిపోయిందని పేర్కొన్నారు. వేదాల తర్వాత నాటి ఈ పాఠాలు తరచుగా నది ఎండిపోవడం గురించి ప్రస్తావిస్తూనే సరస్వతీదేవిని నదితో కాక భాషతో అనుసంధానిస్తూ ఉంటారు. ఈ నది పునరుద్ధరణ కృషి చేశారా లేదా అని తెలుసుకుందాము. 1986 నుండి సరస్వతి పునరుద్ధరణకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి మొదలుపెట్టాయి. హర్యానాలోని సరస్వతీ నది శోధ్ సంస్థాన్ చేపట్టిన కార్యక్రమాలు అక్కడి ప్రభుత్వాన్ని ఉత్తేజపరిచాయి. 2002లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 40 అడుగుల వెడల్పు, 12 అడుగుల లోతు, 50 కిలోమీటర్ల పొడవున్న సరస్వతి మహానది రూప నహార్ కాల్వను తవ్వించారు.